Mr. Samba, can you rename your icon here? మీ రోల్ నెంబర్ పెట్టండి. మిస్టర్ సాంబా, మీ రోల్ నెంబర్ పెట్టండి ఇక్కడ. మీ ప్రొఫైల్ ఒకసారి రీనేమ్ చేయండి. డార్లింగ్ సాంబా, వెయిటింగ్ ఫర్ యువర్ లవ్, ఇట్లాంటి పదాన్ని పెట్టాల్సింది క్లాస్కి వచ్చేటప్పుడు ప్రొఫైల్ నేమ్స్. ఆల్రెడీ మీకు ఈ మాట కొంత స్టార్టింగ్ ఆఫ్ ది సెషన్ చెప్పారమ్మా హెచ్ఓడి సార్, అవునా కదా? ఐ నీడ్ యువర్ రిప్లై ఫ్రమ్ సాంబా. I need your reply, Samba. సో కాలేజ్ స్టార్టింగ్ ఆగస్ట్ 18th అనుకుంటా చెప్పింది సార్ మీకు ఈ విషయం హెచ్ఓడి సార్. అంటిల్ నౌ మీరు ఇలాగే ఉన్నారు. సరేలే, ఎందుకు చెప్పడం ఇంకా అనవసరంగానో తెలుసుకుంటారులే అని చెప్పి అనుకుంటున్నాను, కానీ నేను ఎప్పటికలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఓకే, రైట్, లెట్ us move on to the class. So in our previous class, we have seen one topic on special diode, that is light emitting diode. Okay, we have seen topics on light emitting diodes, right? And now we are moving on to some special diodes which have a greater applications in industries. Okay, let us see one by one. Okay, so actually ఇక్కడ మీకు స్పెషల్ డయోడ్స్లో అమ్మా యాజ్ పర్ యువర్ సిలబస్ యూజేటీ కూడా ఇచ్చాడండి. యూజేటీ మీన్స్ ఇట్స్ ఎ ట్రాన్సిస్టర్, యూని జంక్షన్ ట్రాన్సిస్టర్. ఓకే, దీంతో పాటుగా అసలు మనకు ఉంటాయి డయోడ్స్ అనమాట, స్పెషల్ డయోడ్స్, నేమ్లీ పిఎన్పిఎన్ డయోడ్ అని, ఓకే, ఎస్సిఆర్ అని, తర్వాత ట్రయాక్ డయాక్, ఆఫ్ కోర్స్ ట్రయాక్ డయాక్, ఓకే, టిఆర్ఐఏసి అండ్ డిఐఏసి, ట్రయాక్ డయాక్, ట్రయోడ్ ఏసీ సర్క్యూట్స్ అండ్ డయోడ్ ఏసీ సర్క్యూట్స్. ఓకే, ఇది మీకు తీసేశారమ్మా సిలబస్ నుంచి, ట్రయాక్స్ డయాక్స్ తీసేశారు, రైట్? చిన్న కాంబినేషన్ ఏంటంటే యూజేటీ అండ్ పిఎన్పిఎన్ డయోడ్ అండ్ ఎస్సిఆర్, యూజేటీ పిఎన్పిఎన్ డయోడ్, ఎస్సిఆర్, లైట్ ఎమిటింగ్ డయోడ్ ఎల్ఈడి, ఓకే, తర్వాత ఫోటో ట్రాన్సిస్టర్, ఓకే, దీస్ ఆర్ ది కాన్సెప్ట్స్, రైట్? తర్వాత వచ్చినప్పటికి ఇంకో టన్నెల్ డయోడ్ ఉంచారండి, టన్నెల్ డయోడ్. అదొక్కటి చెప్పడానికి ఒక క్లాస్ పెట్టేస్తుంది, కాబట్టి టన్నెల్ డయోడ్ నేను ఒక సెపరేట్ క్లాస్ తీసుకుంటా దానికోసము, ఒక్కదానికోసము. అండ్ రిమైనింగ్ చూద్దామండి మనం ఇవాళ. ఓకే, యూజేటీ, యూని జంక్షన్ ట్రాన్సిస్టర్, పిఎన్పిఎన్ డయోడ్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ షాక్లీ డయోడ్, and then SCR means silicon control rectifier, okay, and then phototransistor. సో ఈ కాన్సెప్ట్స్ మనం ముందు కవర్ చేసేద్దాము. కవర్ చేస్తే మనకి సెకండ్ యూనిట్ పూర్తిగా అయిపోతుందమ్మా. సో మేబీ ఇన్ కపుల్ ఆఫ్ క్లాసెస్ మనకి సెకండ్ యూనిట్ మొత్తం అయిపోతుంది. సో దట్ వీ షల్ మూవ్ ఆన్ టు థర్డ్ యూనిట్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్లో మీరు నేర్చుకున్న వాటిని మొత్తము అక్కడ మీరు అప్లై చేస్తారమ్మా, అంతే. సో ఫస్ట్ యూనిట్లో మీరు ఏం నేర్చుకుంటున్నారు అంటే జస్ట్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ అండ్ పీ టైప్ సెమీ కండక్టర్. ఓకే,
ఎన్ టైప్ సెమీకండక్టర్ అండ్ పీ టైప్ సెమీకండక్టర్. మీరు ఇది నేర్చుకుంటున్నారండి. ఓకే, ఎన్ టైప్ సెమీకండక్టర్ అండ్ పీ టైప్ సెమీకండక్టర్ నేర్చుకుంటున్నారు. వాట్ ఈస్ ఎన్ టైప్ సెమీకండక్టర్, వాట్ ఈస్ పీ టైప్ సెమీకండక్టర్, హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్, తర్వాత వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ టైప్ సెమీకండక్టర్, పీ టైప్ సెమీకండక్టర్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, ఎలక్ట్రాన్ హోల్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది, ఓకే, ఎలక్ట్రాన్ అండ్ హోల్ ట్రాన్స్పోర్ట్స్ ఎలా ఉంటున్నాయి, అందులో క్యారియర్ కాన్సన్ట్రేషన్స్ ఎలా ఉంటున్నాయి, డ్రిఫ్ట్ అంటే ఏంటి, డిఫ్యూజన్ అంటే ఏంటి, డ్రిఫ్ట్ మెకానిజం ఎలా తయారవుతుంది, డిఫ్యూజన్ మెకానిజం ఎలా తయారవుతుంది, ఓకే, అండ్ దెన్ ఇందులో ఫెర్మి లెవెల్ ఏ విధంగా ఉంటుంది, టెంపరేచర్ డిపెండెన్స్ ఏ విధంగా ఉంటుంది ఫెర్మి లెవెల్ మీద, అంటే టెంపరేచర్ పెంచితే ఫెర్మి లెవెల్ ఏ విధంగా మారుతూ ఉంటుంది, డోపింగ్ పెంచుతూ ఉంటే ఏ విధంగా ఫెర్మి లెవెల్ మారుతూ ఉంటుంది. సో ఈ ఆల్ కాన్సెప్ట్స్, ఈ అన్ని కాన్సెప్ట్స్ని ఆల్రెడీ చూసాము మనం ఫస్ట్ యూనిట్లో. సో సెకండ్ యూనిట్లో వచ్చేప్పటికి ఏంటి అంటే వీటి యొక్క అప్లికేషన్స్ అనమాట, అంటే ఒక ఎన్ టైప్ సెమీకండక్టర్, ఒక పీ టైప్ సెమీకండక్టర్ కలిపి దగ్గర తీసుకొస్తే ఏమవుతుంది, ఓ డయోడ్ అవుతుంది, రైట్. ఒక ఎన్ టైప్ సెమీకండక్టర్, ఒక పీ టైప్ సెమీకండక్టర్, మళ్ళీ ఒక ఎన్ టైప్ సెమీకండక్టర్ కలిపితే ఓ ట్రాన్సిస్టర్ అవుతుంది, అది థర్డ్ యూనిట్ అనమాట. సో అలా అంటే కలిపితే అంటే ఇన్ సెన్స్ దే ఆర్ సో మెనీ మోడిఫికేషన్స్ ఫర్ దిస్, అది మనం ఒక్కొక్కటి మనం డీల్ చేద్దాము. సో ఈ సెమీకండక్టర్ మెటీరియల్స్ని మనము ఏ విధంగా కనెక్ట్ చేస్తూ పోతూ ఉంటే ఎలాంటి డివైజెస్ తయారవుతాయి అన్నదే ఈ సబ్జెక్ట్ మొత్తము అనమాట. తర్వాత వాటి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, డోపింగ్ మీద క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా మారిపోతున్నాయి, తర్వాత అట్ ద సేమ్ టైం టెంపరేచర్ డిపెండెన్స్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ మనం చూస్తామండి. ఆల్రెడీ కొంత కాన్సెప్ట్స్ మనం ఇవన్నీ చూసాము ఫస్ట్ యూనిట్లో. సో సెకండ్ యూనిట్లో ఇంకొంచెం డెప్త్గా చూస్తాం. థర్డ్ యూనిట్లో వచ్చేప్పటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం వీటి మీద కాన్సెప్ట్స్ రన్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు ఫస్ట్ టాపిక్, యూజేటీ. చూడమ్మా, పేర్లోనే ఉంది యూని జంక్షన్ ట్రాన్సిస్టర్. ఓకే, యూని జంక్షన్ ట్రాన్సిస్టర్. సో అసలు what is a uni-junction transistor? What is a uni-junction transistor? I'm waiting for an empty slide. Okay, I'm seeing for empty slide. Okay, 1 second. Yes, stop. What is a uni-junction transistor? Ippudu, for example, let us take this is a semiconductor material. Okay, this is a semiconductor material. In the semiconductor material, if half of the semiconductor material is doped with trivalent impurities to become p-type, and if I dope remaining half the semiconductor with the n-type impurities, means pentavalent impurities, to become n-type. సో ఇలా చేస్తే ఏమవుతుంది, ఐ హ్యావ్ ఓన్లీ 2 లీడ్స్ దెన్. ఇదిగోండి, ఇదొక లీడ్, దే ఆర్ కాల్డ్ ఓమిక్ కాంటాక్ట్స్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఒక జంక్షన్ ఫామ్ అవుతుంది. ఎక్కడైతే పీ టైప్ ఎన్ టైప్ అనేది రెండు సెమీకండక్టర్ మెటీరియల్స్ ఉన్నాయో, ఓకే, ఎక్కడైతే పీ టైప్ ఎన్ టైప్ అనే సెమీకండక్టర్ మెటీరియల్స్ ఉన్నాయో ఆ సెమీకండక్టర్ మెటీరియల్స్ యొక్క జంక్షన్ దగ్గర, ఒక ఇంటర్ఫేస్ దగ్గర, ఆ సెమీకండక్టర్ ఇంటర్ఫేస్ దగ్గర మనకి ఒక డిప్లీషన్ రీజియన్ ఫామ్ అవుతోందమ్మా, అవునా కదా? డిప్లీషన్ రీజియన్ ఫామ్ అవుతోంది. ఇందులో పాజిటివ్ చార్జ్ అంటే యాక్సెప్టార్ అయాన్స్, సారీ డోనార్ అయాన్స్ మొత్తం అన్కవర్ అవుతాయి ఒక సైడ్. ఓకే, ఒక సైడ్ మొత్తం మనకి డోనార్ అయాన్స్ అన్నవి అన్కవర్ అవుతాయి. ఒక సైడ్ మనకి ఏమవుతుంది అంటే యాక్సెప్టార్ అయాన్స్ అనేవి అన్కవర్ అవుతాయి అన్నమాట. అంటే ఒక పక్కన మనకి పాజిటివ్ చార్జ్, ఇంకొక పక్కన ఒక నెగటివ్ చార్జ్ డెవలప్ అవుతుంది. మనం దీన్ని ఏమంటామంటే, మనం ఈ రీజియన్ ఏమంటాము అంటే డిప్లీషన్ రీజియన్ అంటామండి.
We call this depletion region. We call this depletion region. Depletion region అంటున్నాం అన్నమాట. ఎందుకని అంటే this region is depleted of charge carriers. This region is depleted of charge carriers. అంటే ఇక్కడ మనకి ఎటువంటి charge carriers కూడా ఏమీ లేవు. Charge carriers means either electrons or holes. Electrons, holes అన్నవి ఏవి కూడా ఇక్కడ మనకి ఈ రీజియన్ లో లేవు. ఓకే, కాబట్టి I call this a depletion region. I call this depletion region. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఒక పీ టైప్ ఎన్ టైప్ మధ్యలో ఒక డిప్లీషన్ రీజియన్ ఫార్మ్ అయింది. ఇట్స్ కాల్డ్ జంక్షన్. ఇట్స్ ఆల్సో కాల్డ్ జంక్షన్. ఓకే, ఇక్కడ మనకు ఒక జంక్షన్ ఫార్మ్ అయిందండి. ఓకే, ఇట్స్ ఆల్సో కాల్డ్ జంక్షన్. ఇట్స్ ఆల్సో కాల్డ్ జంక్షన్. ఓకే, ఇక్కడ మనకు ఒక జంక్షన్ ఫార్మ్ అయిందమ్మా. ఇక్కడ మనకు జంక్షన్ ఫార్మ్ అయింది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు డయోడ్ అంటే ఏంటి? డయోడ్ ఈజ్ ఎ టూ టర్మినల్ సెమీ కండక్టర్ డివైస్. We call this PN diode. Is it right or wrong? I am calling it as PN diode. Okay, what is a diode? What is a diode? What is a diode? Diode is a two terminal semiconductor device. It is a two terminal semiconductor device. Okay, so now వాట్ ఈస్ ఎ పిఎన్ డయోడ్? ఇక్కడ పిఎన్ డయోడ్ అంటే ఏంటి? ఇక్కడ ఏం చేస్తాను అసలు ఇది? వాట్ ఇట్ విల్ డూ మీన్స్ డయోడ్ ఈజ్ ఏ టూ టర్మినల్ సెమీ కండక్టర్ డివైస్ which can allow the flow of current only in one direction and obstructs the flow of current in opposite direction. ఓకేనండి, ఇది మనకి పిఎన్ డయోడ్ అంటే. ఓకే, బాగానే ఉంది. దెన్ వాట్ ఈస్ ఎ ట్రాన్సిస్టర్? ఐఎమ్ కాలింగ్ హియర్ యూనిజంక్షన్ ట్రాన్సిస్టర్. ఓకే, ఐఎమ్ కాలింగ్ ఇట్ యూనిజంక్షన్ ట్రాన్సిస్టర్. యూజేటి అంటున్నానమ్మా ఇక్కడ నేను. సో ఇక్కడ పేర్లోనే ఉందండి. సో ఇక్కడ మన జంక్షన్ ఏముంటుందమ్మా? ఒకటే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనకి జంక్షన్ ఒకటే ఉంటుంది. రైట్, యూని జంక్షన్ పేర్లోనే ఉంది. దేర్ ఇస్ ఓన్లీ వన్ జంక్షన్ హియర్ అండ్ ఇట్ ఈస్ ఎ ట్రాన్సిస్టర్. యూని జంక్షన్ ట్రాన్సిస్టర్. వాట్ ఈస్ ఎ ట్రాన్సిస్టర్? Transistor is a three-terminal semiconductor device. Okay, transistor is a three-terminal semiconductor device. Okay, transistor is a three-terminal semiconductor device in which resistance of transfer of resistance takes place. ఓకే, పేర్లోనే ఉందమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నా నేను ట్రాన్సిస్టర్. రైట్, ట్రాన్సిస్టర్. నేను దీనికి డివైడ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ట్రాన్స్ఫర్ ప్లస్ రెసిస్టెన్స్ అని రాసుకుంటాను. ఓకే, ఆర్ ట్రాన్స్ఫర్ రెసిస్టర్. ఓకే, రెసిస్టెన్స్. ఓకే, ఇట్స్ కాల్డ్ ట్రాన్సిస్టెన్స్. ఇఫ్ ఇట్ ఈస్ రెసిస్టర్, ట్రాన్సిస్టర్. ఓకే, చూడండి అమ్మా, ఇందులో మనకి ఇదిగోండి ట్రాన్సిస్టర్ ఇది తీసుకుంటున్నామండి. ఈ వర్డ్ మనం డిరైవ్ చేయడం కోసం మనం రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టర్. ఓకే, రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టర్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఐఎమ్ టేకింగ్ దీస్ టూ వర్డ్స్, ట్రాన్సిస్టర్. ఓకే, ఈ రెండు వర్డ్స్ తీసుకుంటానమ్మా. ఇక్కడ నేను ఈ వర్డ్ కలిపి మెర్జ్ చేశాను అనమాట. సో ఇట్ విల్ బికమ్ ట్రాన్సిస్టర్. అంటే ఇట్ ట్రాన్స్ఫర్స్ రెసిస్టెన్స్. ఇట్ ట్రాన్స్ఫర్స్ ది
రెసిస్టెన్స్ ఎలా అనేది మనము నెక్స్ట్ షీట్లో చెప్పుకుందాం, డీటెయిల్గా చెప్పుకుందాము. ఓకే, సో ఇట్ విల్ ట్రాన్స్ఫర్ రెసిస్టెన్స్. సో ఎక్కడి నుంచి ఎక్కడ రెసిస్టెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంది? రెసిస్టెన్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే దేర్ మస్ట్ బి 2 పాయింట్స్ కదా, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ట్రాన్స్ఫర్ చేయాలి కదా. ఓకే, సో ఇది ఏ విధంగా, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్న రెసిస్టెన్స్ని అంటే it transfer resistance from input side to output side, from input side to output side. Excuse me. So input side నుంచి output side కి ఇది resistance ని transfer చేస్తుంది కాబట్టి we call it, and it has only single junction, and it has only single junction. That's why the name UJT, uni junction transistor. ఓకేనండి. సో దీని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుందమ్మా దీని కన్స్ట్రక్షన్. సో విల్ టేక్ ఏ సెమీ కండక్టర్ స్లాబ్. ఓకే, సిలికాన్ ఆర్ జర్మేనియం, మనం తీసుకునేది ఓన్లీ సిలికాన్ తీసుకుంటామండి ఇక్కడ మనం. దిస్ ఇస్ ఏ సిలికాన్ సెమీ కండక్టర్. దిస్ ఇస్ ఏ అంటే ఇదనమాట. ఓకే, సిలికాన్ సెమీ కండక్టర్ తీసుకుంటున్నానండి. తీసుకొని నేను చేస్తున్నాను అంటే ఐఎమ్ డోపింగ్ విత్ పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ లైక్ ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ. ఓకే, వీటితో ఇక్కడ నేను డోప్ చేస్తున్నానమ్మా. వీటితో ఇప్పుడు నేను డోప్ చేస్తున్నానండి. ఏ విధంగా డోప్ చేస్తున్నానమ్మా? సో ఇప్పుడు నేను పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్తో డోప్ చేస్తే ఇప్పుడు ఈ సెమీ కండక్టర్ ఏమవుతుంది? ఎన్ టైప్ అవుతుంది, అవునా కదా? It will become n type. Pentavalent తో డోప్ చేస్తే it will become n type. ఓకే, గమనించండి, ఈ సెమీ కండక్టర్ సబ్స్ట్రేట్ ని నేను పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ తో డోప్ చేస్తే n టైప్ అవుతుంది కదా. ఇది డోపింగ్ ఎలా చేస్తున్నానంటేనమ్మా లైట్లీ డోప్ చేస్తున్నానండి దీన్ని నేను. ఓకేనమ్మా, లైట్లీ డోప్ చేస్తున్నాను అనమాట. ఓకే, లైట్ డోప్ చేస్తున్నాను అంటే డోపింగ్ రేంజ్ జనరల్ గా ఎలా ఉంటుంది అంటే 10⁻14 నుంచి ఆర్ 10⁻15 నుంచి 10⁻14 ఆర్ 10⁻15 నుంచి 10⁻19 దాకా డోపింగ్ కాన్సన్ట్రేషన్ ఉంటుందండి. 10⁻14 ఆటమ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ నుంచి 10⁻19 ఆటమ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ వరకు మనం డోపింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే 10⁻19 ఇంప్యూరిటీ ఆటమ్స్ ని డోప్ చేసాము అంటే మీనింగ్ ఏంటి అంటే హెవీలీ డోప్డ్ అనమాట. అదే 10⁻14 ఆటమ్స్ ని డోప్ చేసాము అంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ లైట్లీ డోప్డ్ అనమాట. ఓకే, మనకి ఏం చేస్తున్నాం ఇక్కడ, మనము లైట్లీ డోప్ చేస్తున్నామండి. అంటే ఏంటి, అసలు ఒక సెమీ కండక్టర్లో ఒక సిలికాన్ తీసుకుంటే సిలికాన్లో మనకి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి పర్ సెంటీమీటర్ క్యూబ్ అంటే 5 × 10⁻22 ఆటమ్స్ ఉంటాయండి పర్ సెంటీమీటర్ క్యూబ్. అదే నేను కనుక ఈ సెమీకండక్టర్ మెటీరియల్ ని జర్మేనియం తీసుకుంటే దెన్ ఇట్ విల్ బి 4.5 × 10⁻22. ఈ డోపింగ్ కాన్సన్ట్రేషన్స్ మీరు గుర్తుంచుకో, ఈ అటామిక్ కాన్సన్ట్రేషన్స్ మీరు గుర్తుంచుకోవాలమ్మా. ఈ 10⁻22 రేంజ్ అనేది మీరు గుర్తుంచుకోవాలన్నమాట. సో మీరు సిలికాన్ తీసుకున్నా, జర్మేనియం తీసుకున్నా, లేకపోతే గాలియం ఆర్సెనైడ్ తీసుకున్నా సరే, గాలియం ఆర్సెనైడ్ కూడాను 4.4 ఇట్స్ నాట్ 4.5, ఇట్స్ 4.4. ఓకే, 4.4 × 10⁻22. ఓకే, 4.4 × 10⁻22. సో ఇవి మనకేంటి అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అన్నమాట. మనం తీసుకునే సిలికాన్ ఎప్పుడు తీసుకుంటామండి, జర్మేనియం ఎప్పుడు మనం తీసుకోమమ్మా. కాబట్టి ఇక్కడ సిలికాన్ ఎన్ని ఉంటాయండి, 5 × 10⁻22 ఆటమ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఉంటాయి అన్నమాట.
నేను ఏం చేస్తున్నా, దీన్ని లైట్ డోపింగ్ చేస్తున్నాను అమ్మా. దీన్ని నేను లైట్ డోపింగ్ చేస్తున్నానంటే ఎన్ని అటమ్స్ డోప్ చేస్తున్నాను, 10^14 10^15 అలా డోప్ చేస్తాను అనమాట. లెట్ us సపోజ్ 10^14 ఆటమ్స్ డోప్ చేశానండి. ఓకే, ఈ 5 పక్కన ఉంచుదాం కొంతసేపు. అంటే మనం తీసుకుంటుంది రఫ్ వాల్యూ, ఇది ఎగ్జాక్ట్ వాల్యూ అండి. ఇది ఎగ్జాక్ట్ వాల్యూనే. మనకి ఈజీగా అర్థం కావడం కోసం కొంచెం సింప్లిఫై చేస్తున్నాను. ఈ 5 ఇంటూ అనేది తీసి పక్కన పెడుతున్నాను మరి నేను. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి, 10^22 ఆర్డర్, ఇన్ ఆర్డర్ ఆఫ్ 10^22 ఉంటాయి మనకి సిలికాన్ లో. సో డోపింగ్ ఎలా చేస్తున్నాను, 10^14 డోప్ చేస్తున్నాను. అంటే 10^14 బై 10^22, 10^14 బై 10^22 అంటే దీని వాల్యూ ఏమవుతుందండి, ఇట్ విల్ బికమ్ 1/10^22 మైనస్ 14 అంటే ఎంత, 10^8 కదమ్మా ఇది. ఓకే, సో 1/10^8 అంటే 10^8, 10^8 అంటే 10^8 అంటే ఒకటి పక్కన 8 సున్నాలు పెట్టుకోండి. ఓకే, 1 2 3 4 5 6 7 8 ఇన్ని సిలికాన్ ఆటమ్స్ ఉంటే అంటే 10 కోట్ల సిలికాన్ ఆటమ్స్ కి ఒక ఇంప్యూరిటీ ఆటమ్ ని డోప్ చేస్తున్నానండి. ఇట్ ఈస్ కాల్డ్ లైట్ డోపింగ్ అనమాట. అది చేస్తా నేను బేస్ మెటీరియల్. అదే పీ టైప్, ఇక్కడ ఎమిటర్ ఉంది కదమ్మా, సారీ. సో ఇది ఇప్పుడు మనకి లైట్ డోప్ అయింది కదా. ఇందులో ఏం చేస్తానంటే కొంత పార్ట్ ని నేను చేస్తానంటే పీ టైప్ తో డోప్ చేస్తానండి. అంటే కొంత పార్ట్ ని మాత్రం నేను ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ తో డోప్ చేస్తాను. డోపింగ్ చేస్తాను. ఓకేనమ్మా. సో ఇఫ్ ఐ డోప్ ఇట్ విత్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్, గమనించండి ఈ పీ అప్పుడు ఇది ఏమవుతుంది, పీ టైప్ అవుతుంది అనమాట. ఓకే, ఈ పీ టైప్ ని మట్టుకు హెవీ డోపింగ్ చేస్తామండి. హెవీ డోపింగ్ చేస్తాము. హెవీ డోపింగ్ అంటే ఏంటి అంటే ఇన్ ఆర్డర్ ఆఫ్ 10^19 అంటే 10^19 బై 10^22, 10^19 బై 10^22 అంటే వాల్యూ ఏమవుతుందమ్మా, 1/10^3 అనా అండి. అంటే ఈ రీజియన్ పీటైప్ రీజియన్ మట్టుకు ప్రతి 1000 ఆటమ్స్ కి, ప్రతి 1000 సిలికాన్ ఆటమ్స్ కి ఒక ఇంప్యూరిటీ ఆటమ్ ని డోప్ చేస్తానండి. ఓకేనమ్మా. ఈ విధంగా డోపింగ్ కాన్సన్ట్రేషన్స్ ఉంటుంది యూజేటీలో. ఈ విధంగా ఉంటుంది మనకి యూజేటీలో. ఓకేనండి. ఇది మీరు, ఎందుకంటే ఈ డోపింగ్ కాన్సన్ట్రేషన్స్ ని బట్టి క్యారెక్టరిస్టిక్స్ పూర్తిగా మారిపోతూ ఉంటాయండి. సో గమనించండి, ఇది పీ టైప్, ఇది ఎన్ టైప్. ఓకే, సో ఒక పీ టైపు ఒక పక్కన ఎన్ టైపు ఉంటే మధ్యలో ఏం ఫామ్ అవుతుందండి, జంక్షన్ ఫామ్ అవుతుంది. అవునా కదా, ఇక్కడ మనకి జంక్షన్ ఫామ్ అవుతుంది. సో అలాగా ఇది పీ టైపు, ఇది ఎన్ టైపు ఉంటే ఇక్కడ మనకి డిప్లీషన్ రీజియన్ ఫామ్ అయింది. ఇదిగోండి ఇలా చూపించేందుకే గీతది నేను. ఓకేనండి. ఈ మొత్తం ఏంటి అంటే మనకి డిప్లీషన్ రీజియన్. ఓకే, సో వాట్ ఈస్ ఎ ట్రాన్సిస్టర్. సో ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ పేరు యూజేటి, యూని జంక్షన్. గమనించండి, ఇక్కడ మనకి పీ కి ఎన్ కి మధ్య జంక్షన్ ఒకటే ఉంది. అవునా కదా, రైట్ ఆర్ రాంగ్? సో ఇదేమో పీ టైప్ అండి, ఇక్కడ ఎన్ టైప్. పీ టైప్ కంటే మధ్యలో మనకి జంక్షన్ ఫామ్ అయింది. ఎన్ని జంక్షన్స్ ఉన్నాయి, ఒక్క జంక్షనే ఉంది. దట్స్ వై ఇట్స్ కాల్డ్ యూని జంక్షన్. And it is a transistor which has, it is a three-terminal semiconductor device which transfers resistance from input side to output side.
సో అది మనం తర్వాత చూద్దాం, ఎలాగంటే తర్వాత చూద్దాం అది. ఓకే, అండ్ నౌ ఇప్పుడు చూస్తే యూని జంక్షన్ ట్రాన్సిస్టర్ అంటే ఏమవ్వాలి మనకి? we must have 3 terminals to become a transistor. అవునా కదా? అవునా కదా? సో ఈ బేస్ మెటీరియల్ నుంచి ఒక పక్కన ఒక ఓమిక్ కాంటాక్ట్ తీసుకొస్తానమ్మా. ఐ కాల్ ఇట్ బేస్ 1. దీనికి ఆపోజిట్ టర్మినల్ నుంచి ఇదిగోండి ఇక్కడ బేస్ 2 తీసుకొస్తున్నానండి. బేస్ 2. ఓకే, అండ్ ఈ పీటర్ రీజన్ ఏంటి అంటే ఐ కాల్ ఇట్ ఎమిటర్. సో దిస్ ఇస్ ఎమిటర్ బేస్ 1 బేస్ 2, ఎమిటర్ బేస్ 1 బేస్ 2. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీరు సింబల్ దగ్గరికి వద్దాం. దిస్ ఇస్ ద సింబల్ ఫర్ యూజెటి. సో దిస్ సింబల్ ఫర్ యూజెటి. సింబల్ దగ్గరికి వద్దాం మనం. ఈ సింబల్లో ఈ గీత ఉంది కదమ్మా, ఈ గీత ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే దిస్ సబ్స్ట్రేట్ అన్నమాట. ఓకేనా? ఈ సబ్స్ట్రేట్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సబ్స్ట్రేట్ కి ఒక పక్క ఏముంది? బేస్ 2 ఉంది, ఇంకో పక్క ఏముంది? బేస్ 1 ఉంది. సో ఈ సబ్స్ట్రేట్ కి ఒక పక్క బేస్ 2 పెట్టాను, అందుకే ఇదిగోండి. ఇంకో పక్క బేస్ 1 పెట్టాను, చూడండి ఇక్కడ సబ్స్ట్రేట్ కి ఇటు పక్క బేస్ 1 ఉంది, ఇదిగో బేస్ 1. ఒక పక్క బేస్ 2 ఉంది, ఇదిగో బేస్ 2. ఈ టర్మినల్ ఏంటి? ఎమిటర్ టర్మినల్. ఈ టర్మినల్ ఏంటి? ఎమిటర్ టర్మినల్. ఓకేనామా? ఎమిటర్ టర్మినల్, రైట్? సో ఎమిటర్ టర్మినల్ ఎక్కడుంది? బేస్ 2 కి దగ్గరలో ఉంది. ఓకే, దట్స్ వై ఈ ఎమిటర్ టర్మినల్ ని నేను బేస్ 2 కి దగ్గరలో పెట్టాను. ఓకేనండి? సో ఇప్పుడు యారో మార్క్ ని రిప్రజెంట్ చేస్తుంది. మనం చెప్పుకున్నాం, యారో మార్క్ ఆన్ ఎనీ టర్మినల్ represents direction of current. It will represent direction of current. So direction of current ని రిప్రజెంట్ చేస్తుందండి. ఓకే, డైరెక్షన్స్ ని ఇది కరెంట్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనం యారో మార్క్ ఇలా పెట్టాం. అంటే వాట్ ఇస్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్? ఎమిటర్ నుంచి బేస్ 1 కి వెళ్తుందండి. సో ఇది మనకి ఏంటి అంటే డైరెక్షన్ ఆఫ్ కరెంట్. ఎలా చెప్తున్నాం మనం ఆ మాట? ఎమిటర్ నుంచి బేస్ 1 కి కరెంట్ వెళ్తోంది అని ఎలా చెప్తున్నాము అంటే మనము దీన్ని బయాసింగ్ ఇస్తామమ్మా. ఇస్తామన్నమాట. ఓకేనండి? బయాసింగ్ ఇస్తాం మనం దీన్ని. ఎలా బయాస్ ఇస్తాము అంటే ఈ విధంగా అన్నమాట. ఈ బేస్ 1 ని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేస్తానంటే పాజిటివ్ ఇస్తాను, ఇలా నెగిటివ్ ఇస్తాను. దీన్ని బేస్ 1 కి ఇచ్చేస్తాను. ఇట్ ఈస్ గ్రౌండెడ్. ఇక్కడ ఇది గ్రౌండ్ అవుతుంది అనమాట. అంటే బేస్ 2 కి పాజిటివ్, బేస్ 1 కి నెగిటివ్ ఇచ్చాను. అలాగే ఇక్కడ ఏం చేస్తాను అంటే ఈ పీ టైప్ కి పాజిటివ్ ఇస్తాను, నెగిటివ్ ని గ్రౌండ్ చేస్తాను. సో బేస్ గ్రౌండ్ కదా, సో ఇది గ్రౌండ్ అన్నమాట. ఇలా చేస్తాను. ఇప్పుడు గమనించండి డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు గమనించండి. see here
ఇది ఎన్ టైప్ బేస్ మొత్తం ఇదంతా కూడా, అవునా కదా? అంటే ఇక్కడ ఎన్ టైప్ ఉంది, ఇక్కడ ఎన్ టైప్ ఉంది, అవునా కదా? ఇది మొత్తం ఎన్ టైపే కదా, ఇట్ ఇస్ ఆల్ ఎన్ టైప్. ఇది మొత్తం మనకి ఎన్ టైపే. చూడండి, ఇక్కడ ఎన్ టైప్ కి నేనేం చేశాను, నెగిటివ్ టెర్మినల్ ఇచ్చాను. ఇక్కడ ఎన్ టైప్ నేను ఏం చేశాను, ఇక్కడ నెగిటివ్ టెర్మినల్ ఇచ్చాను. ఎన్ టైప్ కి నెగిటివ్ టెర్మినల్ ఇస్తే ఇక్కడ బేస్ 1 ఏమైంది, ఫార్వర్డ్ బయాస్ అయింది. బేస్ 1 ఏమైంది, ఫార్వర్డ్ బయాస్ అయింది, అవునా కదా? అలాగే ఇది కూడా ఎన్ టైపే, బేస్ 2 కూడా ఎన్ టైపే. సో ఈ బేస్ 2కి ఏం చేశాను, నేను పాజిటివ్ ఇచ్చాను. ఓకే, బేస్ 2కి నేను పాజిటివ్ ఇచ్చాను. బేస్ 2 ఏంటి, ఎన్ టైప్. బేస్ 2 ఏంటి, ఎన్ టైప్. ఎన్ టైప్ కి పాజిటివ్ ఇస్తే ఇప్పుడు ఇది ఇక్కడ ఏమైంది, బేస్ 2 ఏమైపోయింది, రివర్స్ బయాస్ అయింది. గమనించండి, ఓకేనమ్మా, రివర్స్ బయాస్ అయింది. ఓకేనండి, అంటే బేస్ 1 ఏమో ఫార్వర్డ్ బయాస్ అయింది, బేస్ 2 ఏమో రివర్స్ బయాస్ అయింది. ఇది గుర్తుంచుకోండి పాయింట్ ని. రైట్, ఇప్పుడు మనం ఇక్కడికి వద్దాం, ఈ సప్లై దగ్గరికి వద్దాం. ఈ సప్లై దగ్గరికి వద్దాం. పీ టైప్ కి పాజిటివ్ ఇచ్చా, పీ టైప్ కి పాజిటివ్ ఇచ్చా, నెగిటివ్ గ్రౌండ్ చేసేసా, నెగిటివ్ గ్రౌండ్ చేసేసా. పీ టైప్ కి పాజిటివ్ ఇస్తే పీ టైప్ ఏమవుతుంది, ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, అవునా కదా? ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. చూడండి రా, మామూలుగా డయోడ్ ఉందనుకోండి అమ్మా, డయోడ్కి ఇది పీ టైప్ ఎన్ టైప్ అనుకుంటే కనుక మనం ఏం చేస్తాము, పీ టైప్ కి పాజిటివ్ ఇచ్చి ఎన్ టైప్ కి నెగిటివ్ ఇస్తే ఫార్వర్డ్ బయాస్ అంటాం, అవునా కదా? అదే ఎన్ టైప్ కి నెగిటివ్ ఇచ్చి పీ టైప్ కి ఎన్ టైప్ కి పాజిటివ్ ఇచ్చి పీ టైప్ కి నెగిటివ్ ఇస్తే రివర్స్ బయాస్ అంటాం. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా చెప్తున్నా, ఇప్పుడు అదే కాన్సెప్ట్ చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ ఎన్ టైప్ బేస్ 1 దగ్గర ఎన్ టైప్ కి నెగిటివ్ ఉంది, ఎన్ టైప్ కి నెగిటివ్ ఉంది. ఎన్ టైప్ నెగిటివ్ ఉంటే ఏమవుతుంది, ఎన్ టైప్ కి నెగిటివ్ ఉంటే ఏమవుతుంది, ఎన్ టైప్ కి నెగిటివ్ ఉంటే ఏమవుతుంది, ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, అవునా కదా? సో ఎన్ టైప్ నెగిటివ్ ఉంది కాబట్టి ఇట్ ఇస్ ఫార్వర్డ్ బయాసింగ్. ఇక్కడ ఎన్ టైప్ కి పాజిటివ్ ఉంది, ఎన్ టైప్ కి పాజిటివ్ ఉంటే ఏమైంది, రివర్స్ బయాస్ అయింది, ఇది ఫార్వర్డ్ బయాస్ అంటున్నాము. ఓకే, ఇది రివర్స్ బయాస్ అయింది కాబట్టి ఇక్కడ రివర్స్ బయాస్, ఇది ఫార్వర్డ్ బయాస్ అయింది. పీ టైప్ వస్తే పీ టైప్ కి పాజిటివ్ ఇస్తే ఫార్వర్డ్ బయాస్, అవునా కదా? పీ టైప్ కి పాజిటివ్ ఇస్తే ఫార్వర్డ్ బయాస్, కాబట్టి ఫార్వర్డ్ బయాస్ అయింది. సో ఇప్పుడు అసలు ఏమవుతుంది, ఫార్వర్డ్ బయాస్ పీ టైప్ అంటే ఏంటి, హోల్స్ ఆర్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్. ఇది గుర్తుంచుకోండి మాట, అవునా? నెంబర్ 1, హోల్స్ ఆర్ హియర్, మెజారిటీ చార్జ్ క్యారియర్స్ పీ టైప్ లో. సో ఇక్కడ హోల్స్ ఉంటాయి, ఇక్కడ మనకి హోల్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటి గమనించండి, ఫార్వర్డ్ బయాస్ అప్పుడు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందా, రివర్స్ బయాస్ అప్పుడు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందా? ఫార్వర్డ్ బయాస్ అప్పుడు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందా, రివర్స్ బయాస్ అప్పుడు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందా? Nobody is giving me any answer. ఫార్వర్డ్ బయాస్ అప్పుడు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందా, రివర్స్ బయాస్ అప్పుడు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందా? అమ్మా మీకు చెప్పింది అర్థమవుతుందా? రివర్స్ బయాస్ సార్. రివర్స్ బయాస్ అప్పుడు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. మరి ఆన్సర్ ఇవ్వచ్చు కదా. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది ఇక్కడ, అవునా కదా? రివర్స్ బయాస్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఫార్వర్డ్ బయాస్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, తక్కువ ఉంటుంది. ఇప్పుడు చార్జ్ క్యారియర్స్ ఎప్పుడు ఫ్లో అవుతాయి, రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు
కరెంట్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్న వైపు కరెంట్ ఫ్లో అవుతుందా, రెసిస్టెన్స్ తక్కువ ఉన్న చోటికి కరెంట్ ఫ్లో అవుతుందా? చార్జ్ క్యారియర్స్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉన్న వైపుకి ఫ్లో అవుతాయా, తక్కువ ఉన్న వైపుకి ఫ్లో అవుతాయా చార్జ్ క్యారియర్స్? ఫ్లో ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ఇస్ కాల్డ్ కరెంట్. కరెంట్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? రెసిస్టెన్స్ తక్కువ ఉంటే కరెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటి? ఎక్కడైతే రెసిస్టెన్స్ తక్కువ ఉందో అటువైపుకి కరెంట్ ఎక్కువ ఫ్లో అవుతుంది. అవునా కదా? కరెంట్ మీన్స్ ఫ్లో ఆఫ్ చార్జ్ క్యారియర్స్. సో ఇక్కడ పీ టైప్ లో హోల్స్ అనేవి ఏమవుతాయి? చార్జ్ క్యారియర్స్ అవుతాయి అన్నమాట. ఇది ఈ పాజిటివ్ కి రిపెల్ అయ్యి బయటకు వచ్చాయి. ఈ హోల్స్ లాగా బయటకు వచ్చాయి. ఓకే, ఈ హోల్స్ ఇలా బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ హోల్స్ బయటికి ఇలా వచ్చినవి ఎటు వెళ్తాయి? టువర్డ్స్ బేస్ 2 వెళ్ళాలా, టువర్డ్స్ బేస్ 1 వెళ్ళాలా? ఏ టైప్ అయినా వెళ్ళచ్చు. కానీ ఎక్కడైతే రెసిస్టెన్స్ తక్కువ ఉంటుందో చార్జ్ క్యారియర్స్ అటువైపు ఫ్లో అవుతాయి. సో సింప్లీ బేస్ 2 వైపు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి చార్జ్ క్యారియర్స్ అటువైపు ఫ్లో అవ్వవు. రెసిస్టెన్స్ బేస్ 1 వైపు తక్కువ ఉంది కాబట్టి చార్జ్ క్యారియర్స్ బేస్ 1 వైపు ఫ్లో అవుతాయి అన్నమాట. కాబట్టి హోల్స్ ఎటేపు మూవ్ అయితే కరెంట్ అటేపు ఉంటుంది. అవునా కదా? హోల్స్ ఇలా మూవ్ అయితే కరెంట్ ఐ అటేపే ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ఇట్లా మూవ్ అయితే కరెంట్ ఎలా ఉంటుంది? ఆపోజిట్ గా ఉంటుంది. అవునా కదా? సో హోల్స్ ఎటేపు మూవ్ అయితే కరెంట్ అటేపే ఉంటుంది. హోల్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ బేస్ 1. దట్స్ వై కరెంట్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ ఎమిటర్ టు బేస్ 1. ఓకేనమ్మా? ఇది మీరు గుర్తుంచుకోవాల్సిందనమాట. అందుకని ఈ యారో మార్క్ మనం ఎలా పెట్టాలి గమనించండి. ఈ ఎమిటర్ అన్నది ఎటువైపు ఉంది? బేస్ 2 కి దగ్గరలో ఉంది. కాబట్టి ఈ ఎమిటర్ ఈ లైన్ ని బేస్ 2 కి దగ్గరలో పెట్టాను. కానీ కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? ఇట్ ఈస్ ఫ్లోయింగ్ టువర్డ్స్ బేస్ 1. దట్స్ వై దీన్ని యారో మార్క్ బెండ్ చేసి ఈ యారోని బేస్ 1 వైపు పెట్టాను అనమాట. ఓకేనమ్మా? అర్థమవుతుందా? ఇది ఈ సింబల్ గురించి. సింబల్స్ మీకు దగ్గరగా ఈ సబ్జెక్ట్ మొత్తంలో ఒక 20 వస్తాయమ్మా. ఓకేనా? సింబల్స్ మీరు ప్రతి సింబల్ ని గుర్తుంచుకోవాలంటే కష్టం. కాబట్టి ఏం చేస్తారంటే ఇప్పుడు సింబల్ ని కాన్సెప్ట్ రిలేట్ చేయండి. చేస్తే ఏమవుతుంది? ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ సర్క్యూట్ చూద్దాం. దిస్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఎలా వచ్చింది చూద్దాం. ఓకే, గమనించండి. ఇది పీ టైప్ కదా, ఇది పీ టైప్. ఇది మొత్తం ఏంటి? ఎన్ టైప్. ఇది మొత్తం ఎన్ టైప్. ఓకేనమ్మా? ఎవ్రీ మెటీరియల్ హ్యాస్ సమ్ రెసిస్టెన్స్. ఓకేనా? అది ఇన్సులేటర్కి అయితే రెసిస్టెన్స్ బాగా ఎక్కువ ఉంటుంది. సెమీ కండక్టర్కి అయితే రెసిస్టెన్స్ డిపెండింగ్ అపాన్ బయాసింగ్ ఉంటుంది. కండక్టర్ కూడా ఉంటుంది కదా మన రెసిస్టెన్స్, కానీ బాగా తక్కువ ఉంటుంది. కండక్టర్కి రెసిస్టెన్స్ బాగా తక్కువ ఉంటుంది. బాగా ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటేనేమో మనం దాన్ని ఏమంటున్నామండి? ఇన్సులేటర్ అంటున్నాము. అవునా కదా? రైట్. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇక్కడ మీరు చూస్తే కనుక గమనించండి. ఇది బేస్ 2, ఇది బేస్ 1. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏంటండి? సెమీ కండక్టర్ మెటీరియల్లే, సిలికానే, బట్ ఇట్ ఈస్ ఎన్ టైప్ సిలికాన్ అనమాట. ఎన్ టైప్ సెమీ కండక్టర్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇదిగోండి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా పీ టైప్ దాకా ఉన్న మెటీరియల్ యొక్క రెసిస్టెన్స్ ని నేను రెసిస్టెన్స్ ఆఫ్ బేస్ 2 అంట.
అది ఇదిగో RB2 అని రాస్తున్నా. ఓకేనమ్మా? అంటే RB2 అంటే ఏంటి? రెసిస్టెన్స్ ఆఫ్ మెటీరియల్, రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ బేస్ మెటీరియల్. ఓకే, రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ బేస్ మెటీరియల్ ఫ్రమ్ బేస్ 2 నుంచి ఎమిటర్ దాకా. బేస్ 2 నుంచి ఎమిటర్ దాకా ఉన్న రెసిస్టెన్స్ ని, బేస్ 2 నుంచి ఎమిటర్ దాకా ఇక్కడ దాకా ఉన్న రెసిస్టెన్స్ ని నేను ఏమంటున్నానంటే RB2 అంటున్నా. ఎందుకంటున్నాను అంటే ఇట్ ఈస్ మెజర్డ్ విత్ రెస్పెక్ట్ టు బేస్ 2 కాబట్టి ఐ కాల్ ఇట్ RB2, రెసిస్టెన్స్ ఫ్రమ్ బేస్ 2 టు ఎమిటర్ అన్నమాట. ఎమిటర్ నుంచి బేస్ 1 దాకా ఉన్న రెసిస్టెన్స్ ఉంది కదా, ఎమిటర్ టు బేస్ 1 రెసిస్టెన్స్, నేను దీన్ని ఏమంటున్నానంటే RB1 అంటున్నా. ఓకేనమ్మా? RB1 అంటున్నా. సో వాట్ ఈస్ RB1? రెసిస్టెన్స్ ఫ్రమ్ ఎమిటర్ టు బేస్ 1. ఎమిటర్ టెర్మినల్ దగ్గర నుంచి బేస్ 1 దాకా ఉన్న రెసిస్టెన్స్ ని RB1 అంటున్నాను. ఎమిటర్ నుంచి బేస్ 2 దాకా ఉన్న టెర్మినల్ రెసిస్టెన్స్ ని ఐ కాల్ ఇట్ RB2. ఓకే, ఇప్పుడు ఈ డయోడ్ ఎలా వచ్చింది ఇక్కడ? మరి ఒకసారి గమనిస్తే మీరు, ఇదేంటమ్మా? పీ టైప్ మెటీరియల్. దిస్ ఇస్ పీ టైప్ మెటీరియల్. ఈ మొత్తం ఏంటి? ఎన్ టైప్ మెటీరియల్. ఓకే, అంటే ఇది మొత్తం ఎన్ టైప్ మెటీరియల్, అందులో ఈ మొక్క పీ టైప్. అంతేనా? ఈ మొక్క పీ టైప్, ఇదిగో ఇది పీ టైప్. ఓకే, ఐ విల్ టేక్ డిఫరెంట్ కలర్. ఇదిగోండి, ఈ మొక్క పీ టైప్, ఈ బ్లూ కలర్ మొత్తం ఎన్ టైప్. ఇప్పుడు పిఎన్ కలిసి ఉంటే ఐ కెన్ అస్యూమ్ ఇట్ యాజ్ ఎ డయోడ్ కదా, అందుకని ఈ డయోడ్ సింబల్ ఎడుగుచ్చింది అనమాట. ఓకేనండి? అందుకని ఈ డయోడ్ సింబల్ ఎడుకొచ్చింది అనమాట. ఓకే, సో ఈ విధంగా వచ్చింది సింబల్ ఇక్కడ. సో బేస్ 2 నుంచి ఎమిటర్ దాకా ఉన్న రెసిస్టెన్స్ ని RB2 అన్నాను. ఎమిటర్ దగ్గర నుంచి బేస్ 1 దాకా ఉన్న రెసిస్టెన్స్ ని RB1 అంటున్నాను. ఈ ఎమిటర్ నుంచి, ఎమిటర్ పీ టైప్, ఈ మెటీరియల్ ఎన్ టైప్ కాబట్టి ఐఎమ్ అస్యూమింగ్ ఇట్ యాజ్ ఎ డయోడ్. సో ఇది ఇక్కడ వచ్చిందనమాట. సో ఈ డయోడ్ RB2 RB1, డయోడ్ RB2 RB1. ఓకే, అయితే మనం చెప్పని చూసారమ్మా, ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఇలా పెట్టా ఇందాక నేను, అవునా? ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఇలా పెట్టా నేను, అవునా? ఇది గ్రౌండ్ చేసేసా. మరి వోల్టేజ్ సోర్స్ కి పేర్లు పెట్టాలిగా మనం, అవునా? సో దిస్ ఇస్ ఏ వోల్టేజ్ సోర్స్, ఇది వోల్టేజ్ సోర్స్, ఇది వోల్టేజ్ సోర్స్. అయితే వీటికి పేరు ఎలా పెడతాము? ఈ వోల్టేజ్ సోర్స్ ని దిస్ వోల్టేజ్ సోర్స్ I am connecting it between emitter and base 1. కదా, కాబట్టి నేను దీన్ని ఏమంటానంటే వోల్టేజ్ కనెక్టెడ్ బిట్వీన్ ఎమిటర్ అండ్ బేస్ 1, VEB1 అని రాస్తానమ్మా. VEB1 అని రాస్తానన్నమాట. ఓకే, మరి ఈ వోల్టేజ్ సోర్స్ ఎక్కడ పెట్టాను? బేస్ 2కి బేస్ 1కి మధ్యలో పెడుతున్నాను కాబట్టి V బేస్ 2 VB2 B1 అని రాస్తామండి. యాక్చువల్ అంటే ఇలాగే రాయాలమ్మా, ఇట్ ఈస్ యాక్చువల్ ప్రొసీజర్, ఇలాగే రాయాలి. ఓకే, VB2 B1 అని రాస్తున్నాము.
B2 ఫస్ట్ ఎందుకు రాస్తున్నా, B1 తర్వాత ఎందుకు రాస్తున్నాను అంటే B1 అనేది గ్రౌండ్ రా చిన్న. ఎప్పుడు గ్రౌండ్ టెర్మినల్ మనం లాస్ట్లో పెట్టాలన్నమాట. ఎప్పుడు మనం గ్రౌండ్ టెర్మినల్ని లాస్ట్లో పెట్టుకోవాలి. పాజిటివ్ దేనికి ఇస్తున్నాం ఫస్ట్ అది రాసుకోవాలన్నమాట. సో VB2 B1, VB2 B1. ఇక్కడ కూడా చూడండి, పాజిటివ్ ఎమిటర్కి ఇచ్చాను కాబట్టి ఎమిటర్ ముందు రాశాను. బేస్ 1 గ్రౌండ్ చేశాను కాబట్టి బేస్ 1 లాస్ట్లో పెట్టాను. ఓకేనమ్మా. అయితే చాలా సార్లు ఏం చేస్తారంటే దీన్ని VB2 B1 అంటే చెప్పడం కష్టం అవుతుంది కాబట్టి సింపుల్గా రాస్తారనమాట. ఎలాగా అంటే దీన్ని VBB అంటారమ్మా. అంటే బేస్ 2 టు బేస్ 1 అని మనం అర్థం చేసుకోవాలి ఇంకా. ఓకేనండి. దీన్ని VEB1 అని రాకుండా VEB అని రాస్తారమ్మా. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో ఈ ఎమిటర్ నుంచి బేస్ 1కి ఇదిగో ఈ డయోడ్కి ఇది ఎమిటర్ టెర్మినల్, ఇది బేస్ టెర్మినల్, ఇది బేస్ 1 టెర్మినల్. బేస్ 1 ఏంటి గ్రౌండ్. ఓకే, కాబట్టి గ్రౌండ్ పెట్టాలి, నేను మర్చిపోయిన పెట్టామమ్మా, మీరు నోట్స్లో పెట్టుకోండి. ఓకే, గ్రౌండ్. సో ఈ వోల్టేజ్ సోర్స్ ఏంటి, కనెక్టెడ్ బిట్వీన్ ఎమిటర్ టు బేస్ 1. సో కనెక్టెడ్ బిట్వీన్ ఎమిటర్ టు బేస్ 1. సో ఇట్స్ కాల్డ్ VEB. ఓకే, ఈ వోల్టేజ్ సోర్స్ బేస్ 2 నుంచి బేస్ 1కి ఇస్తున్నానండి. బేస్ 2కి పాజిటివ్ ఇస్తున్నాను, బేస్ 2కి పాజిటివ్ ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ పాజిటివ్ అని పెట్టాను. బేస్ 1కి ఇక్కడ నెగిటివ్ ఇచ్చా, దిస్ నెగిటివ్ దిస్ పాజిటివ్ కదా, కాబట్టి ఇక్కడ నేను నెగిటివ్ పెడుతున్నాను అనమాట. ఓకేనా. సో ఇది మనకి ఈక్వలెంట్ సర్క్యూట్. ఓకేనా అండి. ఇది కన్స్ట్రక్షన్, సింబల్ అండ్ ఈక్వలెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ UJT. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? టైం ఇంకా ఉందా, అయిపోయిందా? టైం ఉంటే వి షల్ స్టార్ట్. ఓకే, సో ఇది మనకి ఏంటి అంటే కన్స్ట్రక్షన్ అనమాట. అదే ఇక్కడ చూడండి రాస్తున్నా ఇక్కడ నేను. ద UJT కన్సిస్ట్స్ ఆఫ్ lightly doped and type substrate. Okay, in which heavily doped P material is diffused. P-type material is diffused. Okay, సో ఇందులో మనము ఈ లైట్లీ డోప్ మెటీరియల్ లో మనము హెవీలీ డోప్ P-type రీజియన్ ని డిఫ్యూజ్ చేసామన్నమాట. such that it is near to, such that this terminal is called emitter terminal and it is near to base 2. So such that it is emitter terminal which is near to base 2. Okay, సో మనకి ఏంటి, ఇది P టైప్, ఇది N టైప్ కాబట్టి ఈ P టైప్ కంటే మధ్యలో ఒక డిప్లీషన్ రీజన్ ఫామ్ అయింది. ఓకే, అదే ఇక్కడ రాస్తున్నాము. సో సిన్స్ ఎమిటర్ ఈస్ P టైప్ అండ్ బేస్ ఇస్ N టైప్, ఎమిటర్ ఈస్ P టైప్, దిస్ ఇస్ ఎమిటర్, బేస్ ఇస్ N టైప్. సిన్స్ ఎమిటర్ ఈస్ P టైప్ అండ్ బేస్ ఇస్ N టైప్, a depletion region is formed. Okay, so it's not BJT amma, ఇది UJT. This is UJT. So in UJT current flows from emitter to base 1. చెప్పుకున్నాం అదే, ఎమిటర్ నుంచి బేస్ 1 కి ఫ్లో అవుతుంది కరెంట్. ఓకేనా అండి, ఎలాగో కూడా మనం చెప్పుకున్నాం, రైట్, ఎమిటర్ టు బేస్ 1. సో ఫ్రమ్ ఈక్వలెంట్ సర్క్యూట్, total resistance of n-type material from base 1 to base 2 is written as RB1 plus RB2. అవునా కదా, బేస్ 2 నుంచి బేస్ 1 దాకా రెసిస్టెన్స్ ఎంత, ఇది RB2, ఇది RB1. సో బేస్ 2 నుంచి బేస్ 1 నుంచి బేస్ 2 దాకా రెసిస్టెన్స్ ఎంత, RB2 plus RB1. ఓకే, RB2 plus RB1.
రైట్. ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఈ సర్క్యూట్ ఏంటంటేనమ్మా జనరల్గా మనము ఇచ్చే బయాసింగ్ అన్నమాట. మనం ఇలా వాడతాము. ఓకే, ఇక్కడ యూజేటీ ఉంది కదా, ఇందులో మనకి ఇక్కడ యూజేటీ ఉంది కదా, ఈ యూజేటీ దీని యొక్క ఈక్వలెంట్ సర్క్యూట్ మీకు నేను పైన చూపించాను. ఓకేనండి, దీని యొక్క ఈక్వలెంట్ సర్క్యూట్ నేను పైన చూపించాను. ఇది ఎలా వచ్చిందో మనం నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. మనం దీన్ని మళ్ళీ చూద్దాం ఎలా వచ్చిందో దీన్ని. ఓకే, సో ఇది మనకి ఏంటంటే బయాసింగ్ సర్క్యూట్ అన్నమాట. ఓకే, ఈక్వలెంట్ సర్క్యూట్ ఏంటి అంటే ఇది. దిస్ ఈజ్ ఈక్వలెంట్ సర్క్యూట్. సో ఈ సింబల్ ప్లేస్ లో మనం ఇది గీయాలి యాక్చువల్లీ. కానీ మనం ఇంత గీలేం కాబట్టి మాట సర్క్యూట్ కాంప్లెక్స్ అయిపోతుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఇలా గీస్తున్నాం అన్నమాట. ఓకే, ఇది ఎలా వచ్చిందో నెక్స్ట్ చెప్తాం మళ్ళీ మీకు. రైట్, సో లెట్ us సపోజ్ హియర్, గమనించండి, ఇది డయోడ్ కదా, ఓకే, ఇది RB2 ఇటు ఉంది, RB1 ఇక్కడ ఉంది. ఇందా నేను మీకు చెప్పినట్లుగా ఇక్కడి నుంచి ఇక్కడ సప్లై ఇచ్చాం కదా, ఈ సప్లై ఏంటి, VBB కదా. ది సప్లై ఈజ్ VBB. అంటే బేస్ 2 నుంచి బేస్ 1 దాకా నాకు VBB ఉంది. సో వాట్ ఈస్ ద రెసిస్టెన్స్, వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ RB1? నాకు కావాలంటే ఏం కావాలి ఇప్పుడు నాకు, వాట్ ఈస్ ద ఐ కాల్ దిస్ వోల్టేజ్ V1 అంటారండి దీన్ని నేను. ఓకే, వోల్టేజ్ అక్రాస్ RB1 ఐ కాల్ ఇట్ వోల్టేజ్ అక్రాస్, ఇది గ్రౌండ్ కదా ఇది. ఓకే, దిస్ ఇస్ గ్రౌండ్. వోల్టేజ్ అక్రాస్ RB1 ఇప్పుడు కావాలి. ఓకే, వోల్టేజ్ అక్రాస్ RB1 ఇప్పుడు కావాలి నాకు. రైట్, ఎలా వస్తుంది? టోటల్ వోల్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వోల్టేజ్ VBB, ఐ వోల్టేజ్ అక్రాస్ RB1 ఎలా వస్తుంది? మనకి ఎన్యూల్ అయిపోయింది కదమ్మా ఫార్ములాస్ కొన్ని, వోల్టేజ్ డివైడర్ రూల్, కరెంట్ డివైడర్ రూల్ అని చెప్తాం కదా. ఓకే, అదే ఇక్కడ యూజింగ్ వోల్టేజ్ డివైడర్ రూల్. సో వోల్టేజ్ డివైడర్ రూల్ ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఏదైనా వోల్టేజ్ కనుక్కోవాలంటే నేనేం చేయాలి, టోటల్ వోల్టేజ్ VBB ఇంటూ దట్ రెసిస్టెన్స్ RB1 బై సమ్ ఆఫ్ రెసిస్టెన్సెస్ RB1 ప్లస్ RB2. సో నాకు ఇప్పుడు ఏం కావాలి, వోల్టేజ్ అక్రాస్ RB1 కావాలి. వోల్టేజ్ అక్రాస్ RB1 నేను ఏమనుకుంటున్నాను, V1 అనుకుంటున్నాను. ఇప్పుడు V1 ఎంత ఈక్వల్ అవుతుంది, V1 ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ VBB, టోటల్ వోల్టేజ్ ఇంటూ దట్ రెసిస్టెన్స్ ఎంత, RB1. టోటల్ వోల్టేజ్ ఇంటూ దట్ రెసిస్టెన్స్ RB1 బై సమ్ ఆఫ్ రెసిస్టెన్సెస్ RB1 ప్లస్ RB2 అవుతుంది. అవునా, ఇది మనకి ఏమవుతుంది అంటే వోల్టేజ్ అక్రాస్ RB1 అవుతుంది. ఎందుకు తీసుకురావాలి ఇప్పుడు నేను వోల్టేజ్ అక్రాస్ RB1 ని అంటే, ఇదిగో ఈ డయోడ్ ఎప్పుడు ఆన్ అవుతుందో నాకు తెలియదు, ఎప్పుడు ఆఫ్ అవుతుందో తెలియదు. కానీ నాకు విషయం తెలుసు, ఇదేంటి యానోడ్, ఇది గ్రౌండ్. ఓకే, ఇదేంటి క్యాథోడ్ డయోడ్కి. రైట్, యానోడ్ క్యాథోడ్. ఇప్పుడు యానోడ్ వోల్టేజ్ ఎక్కువ ఉండి క్యాథోడ్ వోల్టేజ్ తక్కువ ఉందనుకోండి అమ్మా, యానోడ్ వోల్టేజ్ ఎక్కువ ఉండి క్యాథోడ్ వోల్టేజ్ తక్కువ ఉందనుకోండి అమ్మా, అప్పుడు డయోడ్ ఆన్ అయిపోతుంది. యానోడ్ వోల్టేజ్ అంటే ఏంటి, VEBA, ఎమిటర్ టు గ్రౌండ్. క్యాథోడ్ వోల్టేజ్ అంటే ఏంటి, క్యాథోడ్ టు గ్రౌండ్ అవ్వాలి, అంతేగా మరి. యానోడ్ వోల్టేజ్ యానోడ్ టు గ్రౌండ్ అన్నప్పుడు
క్యాథోడ్ వోల్టేజ్ క్యాథోడ్ టు గ్రౌండ్ అవ్వాలి. సో యానోడ్ వోల్టేజ్ యానోడ్ టు గ్రౌండ్ అంటే ఆ వోల్టేజ్ ఏంటి? విఈబి. క్యాథోడ్ వోల్టేజ్ క్యాథోడ్ టు గ్రౌండ్ అంటే వోల్టేజ్ అక్రాస్ RB1 అంటే V1 అంటే ఇది. సో దిస్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ cathode. సో I call it VK. I can also call it VK. ఇప్పుడు వోల్టేజ్ అట్ యానోడ్ ఎక్కువ ఉండి వోల్టేజ్ అట్ క్యాథోడ్ తక్కువ ఉందనుకోండి అమ్మా, అప్పుడు యూజేటి ఆన్ అవుతుంది. అప్పుడు మాత్రమే యూజేటి ఆన్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది, ఇది ఆఫ్ అయిపోతుంది. ఎందుకని? యానోడ్ వోల్టేజ్ తక్కువ అయిపోయి క్యాథోడ్ వోల్టేజ్ ఎక్కువ అయిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? డయోడ్ ఆఫ్ అయిపోతుంది. డయోడ్ ఆఫ్ అయిపోతే యూజేటి ఆఫ్ అయిపోతుంది. అనమాట. సో అదే ఇక్కడ చెప్పదలుచుకున్నాను అనమాట. ఇప్పుడు నేను దీన్ని బట్టి మనకి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఓకే, సో వీ షల్ కంటిన్యూ దిస్ టాపిక్ టుమారో. ఇదే ఇక్కడ మీకు చెప్పానమ్మా. లెట్ V1 is the voltage from across RB1. If voltage VBB is applied across base 1 and 2, drop across RB1 is V1 equal to total voltage into that resistance by sum of resistances. Right? ఇందులో మనము RB1 by RB1 plus RB2 ఉంది కదా, మనం దీన్ని ఏమంటామంటే ఈటా అంటున్నానండి. ఐ కాల్ ఇట్ ఈటా. ఇట్స్ ఏ కాన్స్టెంట్ అనమాట. ఎందుకని? RB1 రెసిస్టెన్స్ కాన్స్టెంటే, RB2 రెసిస్టెన్స్ కాన్స్టెంటే, VBB నేను సప్లై. VBB అంటే ఏంటి? నేను ఇచ్చే సప్లై అనమాట. ఇదిగో ఇది నేను ఇచ్చే సప్లై. ఎంతైనా ఇచ్చుకోవచ్చు, 2 volts 3 volts 5 volts ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? కాబట్టి ఇట్ డిపెండ్స్. సో నేను దీన్ని ఏమంటానంటే ఐ కాల్ ఇట్ ఈటా. సో V1 ఏమవుతుంది? ఈటా VBB అవుతుంది అనమాట. ఒకవేళ ఈ VEB ఎక్కువ ఉండి VK తక్కువ ఉంటే డయోడ్ ఆన్ అవుతుంది, యూజేటీ ఆన్ అవుతుంది. అదే ఇక్కడ చెప్పాను. ఇఫ్ VEB is less than V1, diode is reverse bias, no current flows through circuit. If VEB greater than V1, diode is forward bias, therefore యూజేటీ ఆన్ అవుతుంది అనమాట. సో ఇందులో కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది అన్నది మనము రేపు చూద్దాము, టుమారోస్ క్లాస్లో చూద్దాం. ఓకే, ఇంతవరకు క్లియర్ అమ్మా? మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? రిప్లై ఇవ్వండి. Is it clear for you till now, or you have any doubts? Okay, shall doubts ఉంటే చెప్పండి అమ్మా. We shall conclude the doubts. ఎందుకంటే ఇది టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇది okay, shall I conclude the class? Right, I'm concluding the class. Okay, or if you have any doubts, చెప్పండి. అండ్ చాలా తక్కువ మంది వస్తారమ్మా క్లాస్కి. ఎందుకని? వాట్ ఇస్ ద రీజన్? చాలా తక్కువ మంది వస్తున్నారు క్లాస్కి. వాట్ ఇస్ ద రీజన్? నియర్లీ హాఫ్ ద సిలబస్ ఇస్ ఓవర్. దగ్గరగా అయిపోయిందమ్మా, సగం సిలబస్ అయిపోయింది దగ్గరగా. ఇంకొక 1 week క్లాస్ చెప్తే హాఫ్ సిలబస్ అయిపోతుందండి. హాఫ్ కన్నా ఎక్కువే అవుతుందమ్మా, హాఫ్ సిలబస్ కాదు, హాఫ్ కన్నా ఎక్కువే అవుతుంది. కానీ ఇప్పటిదాకా 30-35 అలా వస్తున్నారు క్లాసులకి. ఎందుకని? వాట్ ఇస్ ద రీజన్? సిఆర్ హలో సార్, చెప్పండి అమ్మా.
రీజన్ ఏంటి? రీజన్ అయితే తెలియట్లేదు సార్, మరి ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం అందరికి వెళ్తుంది. చిన్న మరి వాళ్ళు ఎందుకు అటెండ్ అవ్వ? ఎందుకంటేనమ్మా ఇప్పుడు ఆల్రెడీ థర్డ్ ఇయర్స్కి ఎగ్జామ్స్ పెట్టడానికి సర్కులర్ కూడా వచ్చి ఉన్నది టు కాలేజ్. ఓకే, ఈ మంత్ థర్డ్ వీక్లో పెట్టేస్తారనుకుంటున్నారనమాట ఎగ్జామ్స్. 5 daysలో 6 daysలో 6 సబ్జెక్ట్స్ అనమాట థర్డ్ ఇయర్స్కి. అది అయిపోయింది అంటే నెక్స్ట్ వీక్ పెట్టేస్తారు. సో అప్పుడు మీరు చదువుకునేది 1-2 సబ్జెక్ట్స్ చదువుతారా, 2 అనే చదువుతూ ఉంటారా? 2 మీరు ప్యారల్ చదువుకుంటూ ఉంటారు, తప్పదు ఇంకా. అవునా కదా? బాయ్స్ సిఆర్ వెర్ ఈజ్ ఈ? అతనే ఇవాళ క్లాస్కి రాలేదా? సో అది క్లాస్ వింటేనే అంతంత మాత్రంగా అర్థమవుతుంది. అలాంటిది క్లాసెస్కి అటెండ్ అవ్వకపోతే ఇంకే విధంగా మీరు చదువుకుంటే ఇఫ్ యూ హ్యావ్ గట్స్ టు ప్రిపేర్ ఆన్ యువర్ ఓన్, ఇలా అడగాల్సిన అవసరం లేదండి మాకు కూడా. అర్థమవుతుందా? సొంతగా చదువుకుంటామంటే వెల్ అండ్ గుడ్, ఎవరు అడగరు కూడా ఇంకా. కానీ చెప్తే తప్ప అర్థంగా సబ్జెక్ట్స్ అమ్మ ఇవన్నీ నేను ఎస్ఎస్, ఎస్టిఎల్డి, ఈడిసి ఈ 3 కూడాను వింటే కానీ అర్థం కాని సబ్జెక్ట్స్ అమ్మా ఇవన్నీ కూడా. ఎవ్రీడే ఇది చెప్పడం నేను సబ్జెక్ట్ 10th టైం, ఇది 11th టైం. ఇది ఆన్లైన్ క్లాస్ అనేటప్పటికీ నాకున్న కాన్సెప్ట్స్లో నేను జస్ట్ 10% చెప్తున్నాను అంతే. 10% నేను డెలివర్ చేస్తున్నాను, ఎందుకంటే టైం సరిపోదు ఇలా స్లైడ్స్ మీద చెప్పడానికి. అలాంటిది ఫుల్ ఫ్లెజ్డ్ సబ్జెక్ట్ చెప్తే ఇంకా అసలు ఎవరికి అర్థం కాదు అని మీ లెవెల్కి వచ్చి చెప్తున్నాను. కానీ ఎవరు రావట్లే క్లాసులు సరిగ్గా. అసలు 27 మెంబర్సా జస్ట్? ఎందుకని రావట్లేదు? రీజన్ ఏంటి? క్లాసులు అర్థం కావట్లేదు, నెట్ బొక్క, మా ఐడియాలు ఐపీఎల్ వస్తుంది, ఐపీఎల్ చూసుకుంటున్నారు. అది సార్ నేను చెబుతున్నాను. నెట్ ఏంద్రా మాటలు? ఇంత లాంగ్వేజ్ ఏంది? ఆ లాంగ్వేజ్ ఏంటి? సార్ మళ్ళీ వాడు రండి అమ్మ, సార్ మళ్ళీ వాడు రండి లైన్లోకి. గోపాల, వేణుగోపాల్ అతని పేరు. లైన్లోకి రండి. Come on to the line. చెప్పడానికి సిగ్గుండాలి. ఆ మాట చెప్పడానికి సిగ్గునేది ఉండాలమ్మా మీకు. క్లాస్ అర్థం కావట్లేదంటే రోజు అడుగుతున్నాం కదా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి అని చెప్పి అడుగుతున్నాం కదా. ఏం పిగుతున్నావు మరి నువ్వు? నీలా మాట్లాడాలంటే నేను కూడా మాట్లాడగలనమ్మా. ఏం చేస్తున్నావు మరి నువ్వు? అసలు లాంగ్వేజ్ ఏంది? Come on to the line. ఇప్పుడు చెప్పు. అంతకు అయిపోయినా నీకు ముఖ్యమైన ఐపీఎల్కే పో. ఎందుకు క్లాసులకు రావడం ఎందుకు? If this is the case, చెప్పవసరం కూడా లేదమ్మా మాకు.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇప్పుడు ఎవడేమనుకుంటారని చెప్పి అనుకుంటున్నారు మీరు? ఇంకా మీకు ఇక్కడ 4 years ఉండాలి. ఇదే రెక్లెస్నెస్ తో ఉంటే దెన్ వి విల్ షో వాట్ వి ఆర్.